ಇಲ್ಲಮ್ಮ ಸಾಲಿಗೆ. ಎಲ್ಲಿಗೆ? ನೀನು ಸಾಲಿಗೆ ಹೋಗೋದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನು ಹೋಗಿ ಬಾ, ನಿನಗೆ ಐಸ್ ಕ್ರೀಮ್ ಕೊಡ್ತೀನಿ. హంగాದ್ರೆ ಹೋಗುತ್ತೀನಿ. వాడు అదే మైండ్ పెట్టుకుంటాడు. సాయంత్రం వస్తాడు, బూట్లు ఇట్లా ఇసిరేస్తాడు, బ్యాగ్ అట్ట పడేస్తాడు, మమ్మీ ಐಸ್ ಕ್ರೀಮ್ ಎಲ್ಲ ಐತೆ. ಇಲ್ಲಪ್ಪ ನಾವು ಸುಮ್ಕೆ ಅಂದಿನಿ. ಏನಂದಿದ್ದಿ? సుమ్కే అందిద్ది అందరంగా అయితే నేను అది బడలు కొడతాడు, ఇది బగల కొడతాడు, కానీ మొత్తాన్ని కొనిస్తాను. యేసుప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడిని చెప్పండి అంత్య దినమున నేను తిరిగి లేపుతా. ఇదే క్రైస్తవం అంటే. క్రైస్తవం అంటే ఏంటిదంటే ఇదే. నువ్వు ఎవరికి చెప్పాలన్నా నేను చనిపోయినా మరలా తిరిగి లేచి మహిమా శరీరముతో పరలోకానికి వెళ్తా. నీకు తెలియాల్సింది నీ మనసుకి, నీ హృదయానికి, నీ ఆలోచనలకి, నీ శరీరానికి, నీ ఆత్మకు, నీ ప్రాణానికి, నీ నరనరాన తెలియాల్సింది ఏంటంటే నాకు మహిమా శరీరం ఉన్నది. యేసు ప్రభు తిరిగి లేపుతాడు, అది నిజము. పరలోకములు యుగములో ఉండాలా, అదే నువ్వు ఫైనల్గా తెలుసుకోవాల్సింది. ఏం చేయాలంట? ఫైనల్గా నువ్వు తెలుసుకోవాలా. అమ్మాయి నువ్వేం చదివావు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీలే, బైపాసా, పీపీసా, ఏఎస్ఏ, ఏది? బీకామ్. ఇంకెవరు? బిఎస్సి. ఏం చేస్తావు? బిఎస్సి చదివి డాక్టర్ కోర్సు, సైన్స్ అట్లా వెళ్ళొచ్చు కూడా. అర్థమైందా? ఫైనల్ అది. ఇప్పుడు నువ్వు ఫైనల్కి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? నిన్న సాకు. ఏంటిది? సాకు. నిన్ను అర్థం ఆగలిద్దరే 10th క్లాస్ చదివిన తర్వాత ఏమవుతావంದ್ರೆ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ అంటే ఏంటిది అర్థం? ఏమ్మా 10th క్లాస్? ఎవరు 10th క్లాస్? లేగు, ఏమనుకోద్దునా? ఎన్నో క్లాసు? పాస్ అయినావు, ఫెయిల్ అయినావు? ఫెయిల్ అయినావు. ఏం కట్టుకున్నాడు? నాకంటే నువ్వు మేలోడే, నువ్వు రెండు ఎక్కువ చదివినావు. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నడువు కలుసుకోకపోకంత అనుకుంటున్నావా? కట్టుకొని పాస్ అవుతావు. 10 సార్లు ఫెయిల్ అయినావు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? ఏదో ఉంది, ఆటో తగండు ఓడిస్తామా అనిపిస్తుంది. బుట్టు మైండ్లో ఏం లేదు, కూర్చోన్నాను, ఏమనుకో. మైండ్లో ఏముండదు. కానీ పాస్ కావాలని పట్టు, పాస్ అయినాక ఏం చదవాలనేది అప్పుడు రావాలి. ఈ దినాన ఎన్ని సంవత్సరాలు నువ్వు నమ్మి బాప్తిజం పొంది ఫైనల్ ఈ దినం ఏంటిది? ఫైనల్. నీకు అర్థమై ఉండాల, బాడీకి అంతటికి ఏమై ఉండాలా? ఇది బైబిల్ ఏం చెప్పింది? ఈ శరీరము పరలోకానికి వెళ్ళదు. కన్ఫామ్. ఏంటి? ఈ శరీరము పరలోకానికి వెళ్ళదు. ఈ తొక్క కడుపులోకి వెళ్ళదు. నేను తిన్నాను, ఇంకా తింటే నాకు షుగర్ పెరుగుతుంది. అల్లెడి తిని యారన్నా తిని. ఇది కడుపులోకి పోదు. ఈ గుడ్డు కూడా కడుపులోకి పోదు. పోతే ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాలు ఉండి ఇది తిని ఇది బిసాకినావనుకో, ఇన్ని సంవత్సరాలు యేసు గురించి విని ఈ శరీరానికే ప్రాధాన్యత ఇచ్చి, నేను ముందే చెప్తున్నాను, ఈ శరీరానికి గడిచే కొద్దీ ఏమైపోయింది? గడిచే కొద్దీ, ఆయుసు వచ్చే కొద్దీ, 65 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వచ్చే కొద్దీ ఈ శరీరానికి అన్ని బలహీనతలే. ఏంటి చెప్పండి? అన్ని బలహీనతలే. ఈ బలహీనతలు పోవటానికి యేసు నమ్మితే నువ్వు నమ్మినట్లు కాదు. ఏమి నమ్మినట్లు కాదు. ఇది మాగుద్ది, దీన్ని తీసేయాలని దీనికి తెలుసు. పడేసిన తర్వాత అదేమంటది? ఏమనంటదా? ఏమన్నదు. నీకు అన్ని అవగాహన అయింటే, ఏమైంటే? అవగాహన అయింటే 10th ఫైల్ అయ్యి ಕಾಲೇಜ್ ಕಡೆ ಬೈ ಏಯ್ ನನಗೆ ಸೀಟ್ ಕೊಡಪ್ಪ ಅಂದರೆ ಏನು ಸೀಟ್ ಕೊಡಬೇಕಪ್ಪ ನಿನಗೆ? ಯಾವುದೊಂದು ಕೊಡು. ಯಾವುದೊಂದು ಯಾಕೆ ಕೊಡಬೇಕು? ಯಾವುದೊಂದು ಯಾಕೆ? అది న్యాయము కాదు. యేసును నమ్మి సంకల్పమంతా నీకు తెలిసిన తర్వాత నువ్వు దానికోసమే బతకాలా.
ఈ శరీరము సిలువ వేయబడాల. అందుకు బైబిల్ గ్రంథములు ఏమన్నదంటే, కొరింథీ పత్రిక, నేను టూకేకి చెప్పుకుంటూ వెళ్తా, మీకు తెలుసు. 1 కొరింథీ 15వ అధ్యాయం తీయొద్దండి. యేసు ప్రభు గురించి చెప్పబడింది అక్కడంత, పునరుత్థానము గురించి చెప్పబడింది. యేసు మృతులలో ప్రథమ ఫలముగా తిరిగి లేపబడెను. ఎవరండి? ఇప్పటికీ 6000 సంవత్సరాలు దాటింది మనుషులు పుట్టి. ఎవరు పుట్టి? మనుషులు పుట్టి. ఆదామవ్వ పుట్టి. అక్కడ నుంచి పాపం వచ్చింది, మరణం వచ్చింది, శరీరానికి ఆయుస్సు పెట్టాడు దేవుడు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక మీదట పుట్టేటువంటి చనిపోయే వారందరూ కూడా భూమిలోనే ఉన్నారు, ఎవరెత్తపడలేదు. ఈ భూమిలో ఇంతవరకు చనిపోయిన వారిలో యేసు ఒక్కడే ప్రథమ ఫలముగా తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభువారు భూమికి పునాదులు వేయబడక ముందరే ఉన్నాడు. ఈ సృష్టిని నిర్మించబడక ముందరే ఉన్నవాడు. మనుషులను నిర్మాణం చేయబడక ముందర ఉన్నవాడు. ఎవడో పిలిస్తే ఈ లోకంలో పుట్టలేదు యేసయ్య. మనుషులను పుట్టించక ముందర అనాది కాలములోనే నేను మనుషులను పుట్టిస్తా, మనుషులు పాపము చేస్తారు, వాళ్ళ కోసం చనిపోతా, నేను వాళ్ళకు మహిమా శరీరం ఇస్తానని చెప్పి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. కాలము సమీపైనప్పుడు స్త్రీ యందు పుట్టి సెలవులో చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు ఆయన. లేచిన వానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడంటే గోధుమ గింజ. ఏ గింజ? గోధుమ విత్తనం అని పేరు పెట్టింది బైబిల్. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయంలో గోధుమ విత్తనము అన్నాడు. ఏం విత్తనం అండి? విత్తనానికి 2 శరీరాలు ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ. రైతులు మీ పంటలలో తెలుసు. ప్రతి దానికి 2 విత్తనాలు ఉంటుంది. పైన ఉండేది, లోపల ఉండేటువంటిది. అర్థమైందా? నరకానికి ఎందుకు పోతారు? దేవుడు ఎందుకు పంపిస్తాడు? ఏ విత్తనాలు భూమిలో నాడతారు? ఏ విత్తనం భూమిలో నాడతారు? ఫలించే విత్తనమా, ఫలించని విత్తనమా? ఫలించని విత్తనం అంటే ఒక గోధుమ విత్తనానికి, మొక్కజొన్న విత్తనానికి చిన్న గుండు పిన్నిస్తూ చిన్న రంధ్రం వేసినామనుకో, అది విత్తుతే మొలకెత్తుద్దా? మొలకెత్తదు, ఇంపాసిబుల్. అది ఎందుకు పనికి వస్తుంది? విత్తటానికి కూడా పనికిరాదు, మొలకెత్తటానికి పనికిరాదు, తినటానికే పనికిరాదు. బైబిల్ చెప్తున్నది మనుషులందరూ గోధుమ విత్తలాంటి వారుగా దేవుడు చేశాడు. యేసు ప్రభువారు భూమి మీద అన్ని పంటలు 6 నెలలు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాయలు కాసే ఉన్నాయి. కానీ 6000 సంవత్సరాల వరకు పంట పండుతూనే ఉన్నది సంఘం అనే పంట. ఈ సంఘం అనే పంట పండుతున్నది. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే 7వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి, ఆయా వంశములో నుంచి ఎవడు లెక్కింపజాలని గొప్ప సాక్షి సమూహము దేవుని ఎదుట తెల్లని వస్త్రమును ధరించి నిలబడినటువంటి వారు అందరూ కూడా ఈ భూమి మీద యేసు ప్రభు అనే గోధుమ గింజ చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసు ప్రభు వారని గోధుమ చెట్టుకి మనం పూసినటువంటి మనందరం గోధుమ గింజలమే. మనకు పునరుత్థానం ఉంది, మనలో జీవం వచ్చింది, ఆత్మ బ్రతికింది. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే శరీరము నిష్ప్రయోజనమైంది. ఏమైందండి? ఎప్పుడైతే తొక్క తీసేసామో తొక్క ఏమైపోయింది? నిష్ప్రయోజనమైంది. ఈ గుడ్డ ఏమైపోయింది? నిష్ప్రయోజనమైంది. బైబిల్ అది చెప్తుంది, శరీరము నిష్ప్రయోజనమైపోయింది. ఇప్పుడు మనము శరీరస్తులము కాదు, ఆత్మ సంబంధికులము. ఏ సంబంధికులము? ఆత్మ సంబంధికులము. ఇప్పుడు మనము దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే మహిమా శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమా శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీకున్న స్థితి ఏంటిది? యేసు ప్రభు వారిలో నీవు పాలిభాగస్తులము ఏమైనామంట? వాక్యం ఏం చెప్పిందంటే సంఘము నా శరీరము. ఎవరండి? నువ్వెవరో కాదు, ఆయన శరీరానివి, ఆయన శిరస్సు మనకి. శరీరములో మనందరం ఏమైనాము? అవయవములై ఉన్నామని బైబిల్ తేటగా చెప్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకు మనము ఒక దినాన యేసయ్య తిరిగి లేపుతాడంట. నువ్వు ఆలోచించాల్సింది
గమనించాల్సింది, హృదయాన్ని స్థిరపరచుకోవాల్సింది. నీవు శరీరకంగా మాట్లాడి ప్రవర్తించటానికి వీలు లేదు. ఏం చేయటానికి వీలు లేదు. నువ్వు బనానా అమ్మేటోని దగ్గర పోయి ఈ బనానాకి షెడ్ అయ్యి, ప్యాంట్ అయ్యి, షర్ట్ అయ్యి అంటే తొక్కకేస్తాడు ఎవడన్నా? వేయడు. గాలి వచ్చినా, వర్షం పడ్డా, దుమ్ము పడ్డా, ఎవరు ముట్టుకున్నా అది భరించాల్సిందే. ఏది భరించాల్సింది. తొక్కొచ్చి లోపల ఉన్న పండును అడిగి నేనుగైనా నాచికైతే నేనే ಬೇಸಿರ್ತಿದ್ದಿ. ఇది ಬೇಸ್ ఉండదా? ನೀನು ಬೇಸಿರ್ತಿದ್ದಿ, ನನಗೆ ಎಲ್ಲ ಏನು నాకే దుమ్ము ధూళి వాడొస్తాడే, బేసిల్లా అంటాడు, అట్టంటాడు, ఇట్టంటాడు, పడేస్తాడు. ఇంటికి తీసిపోయి అరటిపండు ఇచ్చి నన్ను ఏం చేస్తారు? ఇష్టు దిన నీతో కూడా ఉన్నందుకు నాకు వచ్చిన ఫలం ఏంటి? బయటపడేస్తారు తీసేసి. అది అందుకే సృష్టించబడింది కానీ తొక్కలోనికి పోవటానికి కాదు. అర్థమైందా? ఈ శరీరము పరలోకానికి పోవటానికి కాదు. ఈ శరీరము ఆత్మ ఉండటానికి చేసింది. అది రెండో అదే టైంలో యేసును నమ్మాక ఆత్మలోనికి జీవం వచ్చినాక ఇదే శరీరము మహిమా శరీరముగా మార్చబడుద్ది. అది సంగతి. ఏంటండి? ఇదే శరీరము మహిమా శరీరంగా మారుస్తాడని వాక్యం చెప్పింది. యేసు ప్రభును యోహాను పత్రికలు ఏమంటాడంటే, ఆయన పిల్లలారా మనం ఏమై ఉన్నామో తెలియదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఆయనలాగే మనం ఉంటామంట. అది సంగతి. ఆయనకి ఏ శరీరం ఉన్నదో అదే శరీరము మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటో తెలుసునా? యేసు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును అన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నదో తెలుసా? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారంట. నువ్వు సిలువ వేయబడ్డావు యేసుతో పాటు, అయిపోయింది. ఇంకా యేసు ప్రభు వారితో పాటు నువ్వు పాతి పెట్టబడ్డావని వాక్యం చెబుతుంది. నువ్వు యేసు ప్రభుతో పాటు మరణించావు, యేసు ప్రభుతో పాటు తిరిగి లేవబోతున్నావు. అందుకే 1 దశరాష్ట్రపతి 5వ అధ్యాయం చదవద్దని ఏమన్నాడంటే, కడబూరం రోగగా, ఏ బూర? కడబూరం రోగగానే యేసుక్రీస్తు ప్రభు అందు ఉన్నటువంటి ఆత్మలను వారిని ఏం చేస్తాడంట? ఎంటబెట్టుకొని వస్తాడంట. కడబూరముగా క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము కూడా వారితో పాటు ఏకముగా మేఘముల మీద మధ్యాకాశానికి కొనిపోబడదు. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, నీ థింకింగ్ ఏంటిది? నీ ఆలోచన ನನಗೆ ಅದಿಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಅದಿಲ್ಲ, ಇದಿಲ್ಲ, ಮೋಟರ್ ಸೈಕಲ್ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ ಗಂಡ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ ಹೆಂಡತಿ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ శరీర ಇಲ್ಲ, ముక్కు చక్కగా లేదు, జీవితం చదవలేదు, నాకు ఉద్యోగం రాదు, నా బతుకు చెడ, మంచి బట్టలు లేవు, అనారోగ్యంగా ఉంది, ఎప్పుడు శరీరములో బాధలు ఉంటాయి. బాధలు ఏముంటాయండి? ఉంటాయి. బైబిల్ ఏం చెప్పింది? శరీరము నిష్ప్రయోజనము. చికెన్ బిర్యానీ పెడతారు. ఏంటిది? చికెన్ బిర్యానీ. దాంట్లో ఏమేమి వస్తాయి? ఎముకలు కూడా వస్తాయి. ఎంతమంది ఎముకలు ముంగుతారో చెప్పండి. నా దగ్గర లేవు, ఇంతే ఉంది. ఎవరు ఎముకలు మింగితే ఇదంతా ఇచ్చేస్తాం. ఓకే, 5 lakhs ఇస్తా, ఇంటికాడ ఉన్నాయి. ఎంతమంది ఎముకలు మింగుతారు చెప్పండి? ఎందుకు రాదు? ఇంత ముక్కలు మింగట్లా? మింగలేవు. నువ్వు మింగుతావా? మింగలేవు. ఈ శరీరము పరలోకానికి వెళ్ళదు. ఏమెళ్ళదు? శరీరము పరలోకానికి వెళ్ళదు. శరీరం వెళ్ళదు. ఏదైనా ఆవు కానీ, గేదె కానీ, ఎద్దు కానీ మాట వినాలంటే ఏం చేస్తారు? కొడతారు. ఇంకా మాట వినలేదానికి ఏం చేస్తారు? ఎద్దుకి ముగుదాడేస్తారు. ఏం దాడు? ముగుదాడు. ఆడవాళ్ళకి ఏం కడతారు చెప్పండి? మంగళసూత్రం కడతారు. కట్టినారమ్మా? కట్టిండా లేదా? కట్టిస్తలే అంటే కట్టిండు.
దాన్ని పోతున్నారు అనుకోండి, 10 సంవత్సరాల క్రితం పాస్టర్ ముందు చేసి అమ్మాయి బాగానికి నీ ఆత్మను అభివృద్ధి చెందటానికి వాడేటువంటివి నిందలు, బాధలు, ఫెయిల్యూర్స్, రోగాలు, కష్టాలు, తలనొప్పి, మొనకాల నొప్పి, కీళ్ళ నొప్పులు, ఎవరు ಬೈತಾರಾ ಏನಾಗೋದಿಲ್ಲ, తినಬೇಕಂದ್ರೆ తింబాకాగదిಲ್ಲ, ఇవన్నీ ఉన్నాయి నీ జీవితంలో. శరీరానికి అవసరమా లేదా? దీన్ని నువ్వు తెడ్డగా అనుకోకూడదు. యేసుప్రభు ఏంటిదని అనుకోవటానికి వీలు లేదండి. గుడ్డు చూసి నువ్వు పగులు, ఏంది నువ్వు పగులు అంటే నువ్వు 100 సంవత్సరాలు పగలమన్నది పగలు. నువ్వేం చేయాలి? దీన్ని నేలకేసి కొట్టాలి. కొట్టినప్పుడు గుడ్డు పగులు. నీ శరీరముకి ఉన్న కోపం ఏందో తెలుసునా? యేసును నమ్మాక నన్ను ఆదర తగండోగదిల్ల పరలోకానికి, నా నిన్ను ఏక సహకరించాలా, అదే అంటాడు గలతీ. శరీరానికి ఆత్మకు శరీరానికి ఏముంటుందంట? విరోధం ఉంటుందంట. ఏముంటుంది? విరోధం ఉంటుంది అని వాక్యం చెప్తుంది. ಪಾಸ್ಟರ್ ಗಾರೆ ಮಾ ಹೈದ್ರಾಬಾದ್ಗೆ వచ్చినాడు అనుకోండి, నేను ಅಂಕುಲ್ ಕರೆದಾನ, ನಾನು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ, 2 ದಿನ ಇದ್ದು ಬರ್ತೀನಿ, ಹಂಗ ಅಂದ್ರೆ ಪಾಸ್ಟರ್ ಏమంತಲ್ಲ, ಹೋಗುವಪ್ಪ ನನಗೆ ತಲೆ ನೋವೇ ಆಗುತ್ತೆ, 2 ದಿನ ನಾನು ಸುಖಾಗಿರ್ತೀನಿ, ನಾನು ಯಾಕೆ ಸುಮ್ಮನೆ అని అంటదా? ನಾನು ಬರ್ತೀನಿ. ಏನು ಬರ್ತೀನಿ? ನಾನು ಬರ್ತೀನಿ. వాళ్ళిద్దరు పోతే ನಾವು ಬರ್ತೀವಿ. ಬರ್ತಾರೆ ಇವಾಗ, ನಾವು ಬರ್ತೀವಿ. ಯಾಕ? ಅದು శరీరము అల్లికి బరాక కుదరదు, అల్లికి పోవటానికి రాదు, తొక్క రావటానికి వీల్లేదు. మహిమా శరీరాన్ని దేవుడిచ్చేటప్పుడు ఈ శరీరాన్ని దేవుడు నలగగొడతాడంట. అంతవరకు నలగగొట్టబడిన వారు, ఎరగగొట్టబడిన వారు, శరీరాన్ని తొక్కినటువంటి వారికి మహిమా శరీరం. ఎల్లరికూ కాదు, అందరికీ కాదు. ఏం కాదు? అందరికీ కాదు. నీ కష్టాలు వద్దు, బాధలు వద్దు. ఏం సార్ ಅವ್ರು ಹಂಗಂತಾರ, ಇವ್ರು ಹಿಂಗಂತಾರ, ಏನಂತಾరా? హంగంతారా, ఇంగంటారు. చర్చికి పోతే అట్లంటారు, ప్రార్థన చేస్తే ఇట్లంటారు, అది జరుగుద్ది ఇది జరుగుద్ది అనేటువంటి వారికి కాదు మహిమా శరీరం. ఎవరికి మహిమా శరీరం? ఎవరికి మహిమా శరీరం? ఎవరికి చెప్పాలి? ఎవరికి మహిమా శరీరం? ఈ శరీరాన్ని నలగొట్టుకున్న వారికే. యేసుప్రభు బైబిల్లో చెప్పాడా? అన్ని ఇస్తానని చెప్పింది ఆ వాక్యము. నాకైతే చెప్పలే. నేను తిరిగి లెయ్యాలి. నాకేం కావాలా? మహిమా శరీరము నాకు కావాలా. ఏం కావాలా? మహిమా శరీరము కావాలా. చికెన్ బిర్యానీ పెడుతున్నారు ఇప్పుడు, నీకు ఉత్త పలా వేసి మిగతా వాళ్ళందరికీ నిన్ను ముక్కలు వేసినారనుకో, నువ్వేం చేస్తావు? అప్పటి వరకు బాగున్నావు, ఏం బంద్ అదే బాగా. ఏం బంద్ అదా? కోపం వచ్చి ఏమైంది? గబా 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 తిని పాస్టమ్మని ನೋಡ್ಬೇಕಲ್ಲ, మళ్ళీ అడగటానికి నాసిక. శరీరము చేసే పని అదే దేవుని దగ్గర. ఆత్మకు సంబంధించినవి ఎన్ని ఇచ్చాడు, ఏమి చేశాడనే స్పృహ లేకుండగా అవి ఉంటే నేను సాక్షిగా బతుకుతావు, లేకుంటే లే బతకవు. దినాలు చెడ్డ ఉన్న జాగ్రత్త. దేవుడు నా ప్రాణాన్ని, దేవుడు నా పాపాలు క్షమించాడు, అంతవరకే. నాకు మహిమా శరీరం ఇస్తున్నాడు. నేను చనిపోతా. యేసు చెప్పిన శరీరమును నాశనము చేసేవాడికి భయపడొద్దు, కానీ శరీరాన్ని ఆత్మను నాశనము చేసే దేవునికి ఏం చేయమన్నాడండి? భయపడమన్నాడు. హల్లెలూయా. యేసును నమ్ముకున్నప్పుడు తినటానికి తిండి లేదు, సరైన బట్ట లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తుందనే గ్యారెంటీ లేదు. ఉద్యోగం ఉంటే, చదువు ఉంటే, డిగ్రీ ఉంటే, కొంచెం కలర్ ఉంటే, కొంచెం హైట్ ఉంటే,
కొంచెం అందంగా ఉంటే ఎవరు వస్తారు? ఏర్పడతారు. ఉడిగి పడుతుంది లవర్ అది ఉడిగి పడతారు, ఉడిగి కొడతారు. వెళ్ళిదిరే ఏం పెట్టి సాకుతావురా అంటారు. నేను చదువు లేదు, సందె లేదు, హైటు లేవు, రంగు లేవు, ఆస్తి లేదు, పాస్తి లేదు. మా అమ్మ ఇవన్నీ చూసి ఒరే నువ్వు ఎట్ట బతుకుతావు నాకు తెలుదు కానీ ఒక పని చేయమంది మా అమ్మ. ఏం పని? ಒಂದು ಕೆಲಸ ಮಾಡು, ನೀನು ಸತ್ತೋಗು. ಏನೋಗು? నువ్వు సత్తోగులే. ఎందుకు బతుకుతున్నావురా? నీ బతుకు సెడ. చదువుకొని పంపిస్తే 9th క్లాస్ తీసుకొని చేస్తూ పెద్ద పొడుగుగాడు అని. మోటార్ సైకిల్ మెకానిక్ నేర్చుకోమంటే 6 నెలలు 2 సంవత్సరాలు చేసి అది ముగిస్తుంది. మెషినిస్ట్గా శ్రీశైలం ఐటీలో చేరి 6 నెలలు చదివి అది ముగిస్తుంది. నెల్లూరు డ్యామ్ కట్టని పోయి కార్పెంటర్ పని నేర్చుకొని అది ముగిస్తుంది. అప్పుడప్పుడప్పుడు దొంగతనాలు చేస్తేవి, దాంట్లో కూడా పర్ఫెక్ట్ కాదు, అది కూడా ముగిస్తేవి. మామిడికాయలు కొట్టుకొని వచ్చేది, అది కొట్టుకొని వచ్చేది, ఇది కొట్టుకొని వచ్చేది. మా అమ్మ అనుకున్నది ఇంకా పెద్ద పెద్ద ఇంత బంగారం కొట్టుకొని వస్తాడేమో అనుకున్నది. పోలే నేనన్న మేలు కదరా, మిషన్ గుట్టి మిమ్మల్ని అందరిని సాకుతో 6 మందిని. నీకు కాజాలు గుట్ట నీకు రాదు, జాకెట్లు గుట్ట నీకు రాదు, నీకు ప్యాంటు గుట్ట నీకు రాదు. ఎట్ట బతుకుతావురా? మళ్ళీ నువ్వు ఒకటి కూర్చుంటావు, పెళ్లి చేయి మనం కూర్చుంటావు. పిల్ల చేసుకుంటుందిరా నీకు, ఎవడెత్తాడురా? నిజమేనా? నిజమేనా? ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయ విషయముల మీద మనసు పెట్టకుండా పౌలది అన్నాడు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేయమన్నాడండి? నిదానించి చూడమన్నాడు. నిదానించి చూడు. సంగమా, దేవుని వాక్యం చెప్పుతున్న మాట ఏంటంటే, మనకు మహిమా శరీరం ఉన్నది. బైబిల్ ఏమన్నదంటే, గోధుమ గింజ చనిపోకుంటే అది మొలకెత్తదు. అది రీజన్ ఏంటి? అది రీజన్. బాలెపండ్లోడు, డబ్బావాడు, బండోడు కోళ్ళన్నీ తీసి కెలగా అన్ని కుప్పలేసి ఈ ఒకటి అన్ని ఆడబెట్టి కిలో 30, 50, డజన్ 50 అంటే ఎంతమంది కొనుక్కుంటారు? కొనుక్కుంటాడా? ఏమిది అట్టిపండు కాదు, అట్టిపండే తొక్కున్నంత వరకే. అది శ్రమ పడుతుంది. గుడ్డు కూడా ఏం చేస్తుంది? శ్రమ పడుతుంది. దాని తర్వాత దాంట్లో పొదిగినాక పిల్ల వచ్చుద్ది. బైబిల్ అది చెప్తుంది. యేసు ప్రభు అనే గోధుమ గింజ, గోధుమ విత్తనము భూమిలో పడి ఏమైంది? చనిపోయింది, మొలకెత్తాడు. అపొస్తలుడు పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డా, శరీర ఇచ్చలతో కూడా సిలువేయబడ్డా. ఇక నేను జీవించినది నేను కాను, క్రీస్తే జీవిస్తున్నాడు. నీ మైండ్కు తెలియాల్సింది ఏందో తెలుసునా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడంట? కొన్నాడంట. స్వరక్తం ఇచ్చి కొన్నాడంట. మీరు తప్పు చేసినా, ఏం చేసినా పాస్టర్ వాళ్ళకి అంత ప్రేమ మీ మీద ఉండదు. ఉంటుందా? ఎంత ఉండాలనో అంతే ఉండాల. వీళ్ళ మీద ఎంత ఉంటుంది? చాలా చాలా ఉంటుంది. కారణము ఒకటే కారణం ఏంటి? ఆ బ్లడ్, ఆ రక్తములో నుంచి వచ్చి. అలాగే యేసుప్రభు తన రక్తముతో మనల్ని ఏం చేశాడంట? కొన్నాడంట. మనం ఆయన సొత్తు. ఏంటి చెప్పండి? మనము ఆయన సొత్తు. ఆయన సొత్తు అని నీకు సమస్తమును దేవుడు నీకు చెప్పాడంట. సంకల్పం అంతా చెప్పాడంట. నిన్నెందుకు వాళ్ళు చెప్తారు, అమ్మా పెద్ద కూతురు చెప్తారు, నువ్వు పుట్టావు, నువ్వు బాగా చదువుకోవాలా, డాక్టర్ కావాలా, యాక్టర్ కావద్దు, డాక్టర్ కావాలా, ఓదుకోಬೇಕು, బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, ಬಾಪ್ತಿಸಂ తీసుకోవాలి, ಬಾಪ್ತಿಸಂ తీసుకోవాలా, ಚೆನ್ನಾಗಿರಬೇಕು. ಹೆಂಗಿರಬೇಕು? ಚೆನ್ನಾಗಿರಬೇకమ్మా. భయంతో ఉండాలా, చిన్న పెద్ద గౌరవం ఉండాలా. మేమేం ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలనో అదే చేయాలి. కానీ నీ టైంలో నువ్వు చేసుకున్నావు అనుకో, లేనిపోయి నెత్తినొప్పులు చేసుకుంటావు. జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు రక్తం పుచ్చుకొని పుట్టిన పిల్లలు, వాళ్ళకేం జరిగినా వాళ్ళ కష్టము.
యేసయ్యకు నీకేం జరిగినా ఆయన కష్టము. ఆయనంతా నీ గురించి ఏడ్చే వాడు భూమి మీద ఎవడు లేడు. నీ గురించి బాధపడినంతగా నీ భూమి మీద ఎవరు లేరు. నీ పాపాలు మోసుకునటానికి ఎవరు కూడా లేరు. యేసు నీ పాపాలు మోసుకున్నాడు. నీ నరకము నుంచి ఆయన తప్పించాడు. నీకు నిత్య జీవం ఇచ్చాడు. చచ్చిపోయిన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినట్టండి. అర్థం కావటానికి చెప్తాను. పాస్టర్ గారు పాస్టర్ మంది చూడటానికి వెళ్ళాడు పెళ్లి చేస్తాను. ఏమనుకోవద్దు. పాస్టర్ ఆయన మన రోగములను భరించాడు. యేసు కుష్ఠరోగులు చూచి ముట్టి వారి రోగము వారి మీదకి వెళ్ళిపోయాను. మన రోగములన్నీ మోసుకున్న పరలోకపు తండ్రి తాను పంపిన కుమారుడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినదని వాక్యం చెప్తున్నది. ఘోరమైన వ్యాధిని కూడా ఆయన మోసుకున్నాడు యేసయ్య. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచి మనల్ని యోగ్యులుగా చేశాడంట. ఏం చేశాడంట? మహిమా శరీరం ఇవ్వటానికి మనము యోగ్యులుగా చేశాడు యేసయ్య రక్తము. ఆయన శరీరము మన పాప రోగములన్నీ భరించింది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నీకు ఈ లోకం మట్టుకు శరీరం మట్టుకు చూస్తే అవి నీకు అర్థం కావు, కానీ వీటిని నేను భరించాల్సిందే. నాకు అసలైనవి పోయినాయి. ఏం పోయినాయి? అసలైన పాపం పోయింది. నరకానికి తీసుకుపోయే పాపం పోయింది. కొద్ది కాలం ఉండేటువంటి రోగం ఉన్నది, పర్వాలేదు, దేవునికి వందనాలని చెప్పడమే దేవుని సంకల్పం తెలుసుకోవడము. అందుకు నీ జీవితంలోన యేసును గట్టిగా పట్టుకో. ప్రభువా, నాకు ఇవ్వబోతున్న మహిమా శరీరానికే నీ స్తోత్రం. యేసును నమ్ముకుంటే ఏమైందంటే నాకు మహిమా శరీరం ఉన్నది, పరలోకం ఉన్నది, యుగ యుగములు నేను జీవిస్తా. అందుకు ఈ శరీరాన్ని ఏం చేయాలంట? దీన్ని పట్టించుకోవద్దు. ఏం చేయొద్దు? పట్టించుకోవద్దు. దీనికి ఎంత పెట్టినా అంతే ఉంటుంది. నువ్వు బంగారమై కోట్ల రూపాయల బట్టలు అయ్యి నువ్వు ఏం చేసినా దీనికి ఇంకా తక్కువే. ఏంటి చెప్పండి? తక్కువే. మొన్న మా దగ్గర సిబిసి అయిపోతే 200 మంది వచ్చారు పిల్లలు, ఎక్కువ మంది తేలేదు. ఐస్ క్రీమ్ తెప్పిద్దాం అయ్యగారు అంటే సరైన ఐస్ క్రీమ్ తెప్పించిన. ఏం తెప్పించిన? ఐస్ క్రీమ్ తెప్పించిన. తెప్పిస్తే లోన చర్చిలో కూర్చోబెట్టిన చిన్నపిల్లల్ని, బయట పెద్ద పిల్లల్ని కూర్చోబెట్టిన. అందరికి ఒక ట్రిప్ అయింది. ఇంకా 4 బాక్సులు మిగిలితే 2వ ట్రిప్ కూడా పంపించిన. ఏం పంపించిన? 2వ ట్రిప్ పంపించిన. అవి తిన్నారు పిల్లలు. మా చర్చిలో యూత్ ఉన్నారు, వాళ్ళు కూడా తిన్నారు ఒక్కొక్కటి. తిని ఏం చేసినారంటే మళ్ళీ 2వ ట్రిప్కి నా దగ్గరికి వచ్చింది. నేనే ఆడ తీసి పంచుతుండే. నేను అరిసిన వాళ్ళకి, ఏమరా మనసాక్షి ఉందేమరా మీకు? ఈ ఐస్ క్రీమ్ ఇంకా లోకములు ఎప్పుడు ఐస్ క్రీములు లేవా? బజారు పోతే ఐస్ క్రీములు లేవా? తినలేవా? కక్కుర్తిగా లేదురా మీరంతా. ఇంక అయిపోతుంది. ఈడ ఇంకా నాకు దొరకదు, నా డబ్బులు లేవానే. ఈడ తినొద్దు, బయటికి పోయి తిను. ఇది వేరే వాళ్ళ పిల్లలు తిని మనం పెడుతుంది పిల్లల కోసరం కదా. నరిసినలకు అలిగిపోయిండు. నువ్వు అలిగినావంటే ఇప్పుడు పలా కొడతానని చెప్పిన. చిన్నప్పటి నుంచి పెరిగిండు. అలిగినావంటే ఇప్పుడు పలా కొడతా. నువ్వు శారీరకంగా అలుగు